నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓల్డ్ సిటీ అమృత్ పోతురాజ్ అన్న. మరి ఆ అన్న గురించి పోతురాజ్ అంటే ఏంది? పోతురాజ్ వేషం ఎందుకు వేయాల్సొచ్చింది? పోతురాజ్ వేషం ఎప్పుడు వేస్తారు? ఏ టైంలో వేస్తారు? ఎలా వేస్తారు అని కూడా అన్నని అడిగి అన్న మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? మంచిగా ఉన్నాం. అన్న, ఓల్డ్ సిటీ అమృత్ పోతురాజు అని ఎలా వచ్చిందన్న పేరు అసలుకి? అంటే ఓల్డ్ నేను సిటీ. ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర బంగారు బోనంకి పూతరేషం వేసిన అనమాట. హ్మ్. అయితే అక్కడ నేను ఆ హీరోగోలలు తిప్పుకుంటా డైన్ చేసిన అనమాట. హ్మ్. చేసి అప్పుడు ఇది మన అంటే హైదరాబాద్కి నడిగొడ్డు చార్మినార్ కదా ఓల్డ్ అవును. సిటీ. అట్లా అని ఆడ తిప్పింది కాబట్టి ఓల్డ్ సిటీ అమృత్ పోతురాజ్, ఓల్డ్ సిటీ అమృత్ పోతురాజ్ అని పేరు వచ్చింది నాకు అట్లా. మీ ఇంటి పేరన్న? పోలే. పోలే. ఆ, పోలే అమృత్. పోలే అమృత్ కుమార్ కానీ పోలే అనే రాకుండా ఓల్డ్ సిటీ అనే పేరు వచ్చేసింది మొత్తం మీకు. వచ్చేసింది. మ్మ్. ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నారన్న ఈ పోతురాజు వేషం మీరు? నేను 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 12 సంవత్సరాల నుంచి. అసలు పోతురాజు అంటే ఎవరన్న అసలు? పోతరాజ్ అంటే 7 అక్క చెల్లెలకు తమ్ముడు అనమాట. అయితే ఆషాఢ మాసంలో కట్టుబంధనం చేశారనమాట అమ్మవార్లను. కట్టుబంధనం చేసి మంత్ర శుద్ర పూజలు కొన్ని దాంట్లో చాలా పని చేసే అనమాట అప్పుడు. అట్లాంటి టైంలో పోతరాజు అనే దేవుడు ఏమవుతుందంటే కట్టుబంధనం చేస్తే ఈ గాయ గత్తరు రోగాలని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మొత్తం ఇట్లా లేచి ఊరంతా ఇట్లా ఖరాబ్ చేసి అమ్మవారు పొలిమేరలు అమ్మవారు లేచి భక్తులను చూద్దామని వెళ్తే కట్టుబిందం చేశారనమాట రాక్షసులు. అప్పుడు పోతలింగ నన్ను కేక పెట్టి పిలిస్తే ఆయన ముంగల్కి వచ్చి ఆయన హీరోగోళలు తిప్పుకుంటూ ఆయన భయంకరమైన రూపం చూపించుకుంటా నేనున్నా నడువు అని చెప్పి అక్కని తీసుకొని బస్సులకి తీసుకొని పోతాడనమాట. అట్లా. ఈ పోతురాజు వేషం ఏ సంవత్సరం నుంచి వేస్తున్నారన్న మీరు? ఇప్పుడు నేను 2012 నుంచి స్టార్ట్ చేసిన. 2012 నుంచి 2024 వరకు కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి డాడీ ఎక్స్పైర్ అయినప్పుడు. అసలు మీరు ఈ పోతురాజు వేషం వేస్తున్నారంటే మీ ఫ్యామిలీలో ఒప్పుకున్నారన్న? డాడీ అయితే ఒప్పుకోలేదు. అప్పుడు ఇవ్వద్దు మన దాంట్లో ఓరే వేయలేదు ఎందుకు వేస్తావు అది ఇదని నన్నుండే. తర్వాత మళ్ళీ నేను వేస్తే రేపు నాడు మళ్ళీ నా కొడుకు కూడా వేస్తాడు కదా అని చెప్పేసి కొట్లాడిన అనమాట. అంటే నా నుంచే స్టార్ట్ కావాలి అని చెప్పేసి వేయడం జరిగింది. మీకు పోతురాజు వెయ్యాలని థాట్ ఎలా వచ్చిందన్న ఫస్ట్ అసలు? ఎట్లా వచ్చిందంటే మా గుడికి పోతరాజు కృష్ణన్న అని ఒక ఆయన ఉండేది. ఆయన డైన్స్ అసలు ఆయన చూస్తే నాకు చాలా ఏంటి అది ఫీల్ అయిపోతున్నాను అనమాట. నేను అరే ఈయనలాగా ఒక్కసారైనా నేను పోతరాజేషం వేయాలి, నాకు చాలా హైలైట్ అనిపిస్తుంది అది ఇది అని చెప్పేసి నేను పోతరాజేషం వేయడం జరిగింది అనమాట. అట్లా. ఇప్పుడు పోతురాజు వేషం వేసినప్పుడు కానీ అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? ఆ ఫీలింగ్ అయితే చెప్పలేము ఇక మాటలలో. ఇక నన్ను మించి ఎవరు లేరు, నన్ను ఎవరు అడ్డుకోలేరు, నన్ను ఎవరు తట్టుకోలేరు అన్న ఫీలింగ్ ఉంటాను నేను ఇక ఆ టైంలో. ఇప్పుడు చేతిలో అవి అవి పట్టుకుంటారు, వీరగోళలు పట్టుకుంటారు. అవి ఎందుకు పట్టుకొని ఆడతారు అసలు? అంటే ఇప్పుడు హనుమంతునికి గద ఎట్లనో పోతరాజుకి హీరోగోళ్ళు అట్లా అనమాట. పోతురాజుకి హీరోగోలనే ఉంటుంది మొత్తం. పోతరాజు కనికట్టు మొత్తం హీరోగోలనే ఉంటుంది. హీరోగోలనే పవర్స్ ఉంటాయి అనమాట. అట్లా. ఇప్పుడు మీరు ఏ టైంలో వేశారన్న అసలు? ఇప్పుడు ఈ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బంగారు బోనంకి వేసిన, గోల్కొండకు బల్కంపేట్కి పెద్దమ్మ గుడికి వేసిన, మళ్ళా లాల్ దర్వాజాకు, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి. ఆంధ్రలో కూడా వేస్తారా? ఆంధ్రాలో కూడా వేసిన. కనకదుర్గమ్మ గుడికి వేసిన, మళ్ళీ మొన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వేసిన. ఇక ఈ రోజు నుంచి ఇక మా టెంపుల్కి ఉంటుంది గౌలిపుర నల్లపోచమ్మ టెంపుల్. గౌలిపుర నల్లపోచమ్మ టెంపుల్. అసలు మీరు ఇక్కడ ఉంటారన్న అసలు? నేను ఓల్డ్ సిటీ గౌలిపుర మేకల్ మండి దగ్గర ఉంటాను. నేను మేకల్ మండి దగ్గర. అక్కడనే మీరు అక్కడనే మనది. ఫస్ట్ ఏ టెంపుల్ వేసినారన్న పోతురాజు వేషం? ఫస్ట్ బయట వేసిన, సిటీ వైన్స్ అని ఉంటుంది అక్కడ వేసిన. ఫస్ట్ అక్కడ స్టార్ట్ ఆన్నే అయింది నాది. దాని తర్వాత నుంచి మా ఏరియాలో స్టార్ట్ చేసిన. దాని తెల్లారే ఇక్కడ మన ఉప్పు కూడా వేసిన, మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర వేసిన. నైట్ తొట్టెలకి వేసిన తర్వాత దాని తెల్లారి నుంచి మా టెంపుల్కి స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగలేదు. ఇక్కడ బోనాల వెంటనే వేస్తారా అన్న, లేకపోతే ఎలా వేస్తారు అన్నట్టు? ఇది బోనం వెంబడి వేస్తాము, తొట్టెలు వెంబడి వేస్తా, పలారం బండి వెంబడి కూడా వేస్తా. పలారం బండి అంటే కూడా ఇప్పుడు ఈ రోజు తొట్టెలేదు ఉంటుంది, రేపు మధ్యాహ్నము చంద్రాన్గుట్టలు వేస్తా. చంద్రాన్గుట్టలు వేస్తా, మళ్ళీ అదే రోజు రేపు నైటే మళ్ళీ పలారం బండికి వేస్తా భారతమాత టెంపుల్కి. ఎల్లుండి జూలుస్ ఉంటుంది, మన నల్లపోచమ్మ టెంపుల్ ఘటం తొట్టెలా తీసుకొని గౌలిపుర నుంచి లాల్ దర్వాజా, చితిర్నాక, లాల్ దర్వాజా మోడ్, అఫ్జల్గంజ్ వరకు పోతా, నాయపూల్ వరకు. అలానే ఇప్పుడు పోతురాజుకి
అంటే తీసుకున్నప్పుడు మనీ ఏమైనా తీసుకుంటారా మీరు వేసినందుకు పోదురా నేను అప్పుడు ఫస్ట్లో తీసుకోకపోతుండే, ఇప్పుడు తీసుకుంటున్నా. ఇప్పుడు ఎంత కాస్ట్ చేశారన్న? ఇప్పుడైతే 21,000 ఇస్తారు వాళ్ళు. అంటే నాకు ఒక అన్న అలవాటు చేసిండు అనమాట, నువ్వు తీసుకోవాలి అమృత్ ఖచ్చితంగా, ఎందుకంటే మామూలుగానే ఇట్లుంది, నువ్వు నువ్వు కొంచెం డిమాండ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పిండు. అయితే వాళ్ళే ఇష్టంగానే వాళ్ళు ఇస్తారు. ఇక ఒక ఇద్దరు బంగారం పెడతారు, ఇక వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు పెడతారు. లేవు అంటే ఒక ఇయర్ లేవు అంటే కూడా నేను లైట్గా తీసుకుంటా, ఒక ఇయర్ ఉన్నాయంటే కూడా ఇచ్చేస్తారు వాళ్ళే. నాకు పోతారా సామాన్ ఇప్పించడం, ఈరగోళలు ఇప్పించడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. వాళ్ళే మొత్తం వాళ్ళే ఇప్పిస్తారు. ఇప్పిస్తారు. మా టెంపుల్ నల్లపోచమ్మ టెంపుల్ ఎప్పుడు ఇప్పిస్తుంది, ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇప్పిస్తారు, బయట వాళ్ళు కూడా ఇప్పిస్తారు అనమాట. ఇప్పుడు నేను ఏదైతే వేసానో వాడు పోతరాజు వేయని సమయంలో మీరు ఇప్పుడు ఆషాఢ మాసంలోనే పోతరాజు వేస్తారు. మిగతా సమయంలో మీరు ఏం చేస్తారు అసలు? మిగతా సమయంలో నేను డీజే బిజినెస్ చేస్తా. డీజే ఉంది నాకు, డీజే ఆపరేటింగ్ కూడా చేస్తా, పాటలు రాస్తా, పాటలు వాడతా కూడా. పాటలు రాస్తారు, పాటలు వాడతా కూడా. అంటే డీజే మీరేనా అన్న, లేకపోతే మీరు నేర్చుకుంటున్నారా? నేను నేర్చుకున్నా. నేను ఇప్పుడు వల్ల 16 years అవుతుంది డీజే వల్ల. 16 years నుంచి నేర్చుకొని ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నా. ఒక 3 years అవుతుంది సొంతంగా పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ ఎవరి దగ్గర నేర్చుకున్నారన్న మీ డీజే ఇది? యాదగిరన్న అని ఉండక ఆయన దగ్గర నేను స్కూల్కి పోకుండా ఆయన దగ్గరకు పోయి అలానే ఆయన ఎంబడి ఆర్డర్లకి వెళ్ళిపోతున్నాయి అనమాట. అన్న స్కూల్కి పోకుండా అన్నారు, అప్పుడు పేరెంట్స్ ఏమనలేరా అన్నప్పుడు? స్కూల్ తెలియదు కదా, అప్పుడు జర మైండ్ చాలా చాలా కొట్లాడిపిస్తుండే అనమాట. నేను అప్పుడు ఇంట్లో తెలియవద్దు కానీ బయట తిరగాలని. డీజే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? అది ఏదో నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. వినాలి, పాటలు వినాలి, ఆడాలి, అది చాలా ఇష్టం అనమాట నాకు. అట్లా డీజే నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందన్న మీకు? నేను 3 yearsలో నేర్చుకున్నా. 3 yearsలో నేర్చుకున్నా. ఇప్పుడు ఓన్ కంపెనీ, ఓన్ షాప్. ఇప్పుడు మిగతా సమయంలో అదే నడిపిస్తారు మీరు? మిగతా సమయంలో అది చేస్తా, మళ్ళీ పాటలు కూడా రాస్తారు. ఎక్కువ ఏ పాటలు రాస్తారన్న మీరు? ఎక్కువ డివోషనల్ సాంగ్స్ రాసా. అమ్మవార్లు ఇప్పుడు ఫలక్నామా సాంగ్ ఉంది, చెట్టు కింద దొరసాని, అది నేను రాసిన. మళ్ళీ డిల్లం పల్లెం సాంగ్ నేనే రాసిన. ఇది చెట్టు కింది దొరసాని మేము విన్నట్టు మటుకైతే ఆ పాట వేరే వాళ్ళు రాశారు, వేరే వాళ్ళు పాడారని అని అన్నారు. మరి అది ఎంతవరకు నిజమన్నా? ఇక అట్లా చెప్పుకునేటోళ్ళు చెప్పుకొని, కానీ నేనైతే నా మనసాక్షి అయితే నన్ను అది కాదుగా. ఇప్పుడు పాడిన ఈశ్వరన్న కూడా అయితే ఉన్నాడు కదా, పెద్దపల్లి ఈశ్వర. ఇప్పుడు మాకు అశోకన్న చాలా సపోర్ట్ చేస్తాడు నాకైతే, వీడిస్టల్ అశోకన్న. ఇప్పుడు ఈ పాట రాసి ఫస్ట్ నేను ఆయనకి వినిపిస్తా, ఇది ఇట్లుంటుంది అన్న, ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఆ పాట వేయడం జరిగింది అనమాట, చెట్టు కింద దొరసాని. అట్లా ఎన్ని సంవత్సరాలుగా రాస్తున్నారన్న పాట మీరు? ఇప్పుడు నేను 5 years నుంచి రాస్తున్నా. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ నుంచి చెట్టు కింద దొరసాని తర్వాత లైన్గా రాసుకుంటూ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అంతకు ముందుకైతే ఇయర్కి ఒక పాట రాస్తుండే అనమాట. అది మా టెంపుల్కి, నల్లపోచమ్మ టెంపుల్కి రాస్తుండే. తర్వాత ఇప్పుడు ఇక అందరూ కొంచెం అరే మాది కూడా రాయి అంటారు కాబట్టి రాస్తుండే. ఎంత సమయం పడుతుందన్న మీకు ఒక్క పాట రాయడానికి? ఇప్పుడు నా పోతరాజ్ సాంగ్ అయితే మినిమము 6 నెలలు, 3 నెలలు, 8 నెలలు టైం తీసుకొని చేస్తా. పోతరాజ్ సాంగ్ ఇప్పుడు చెట్టు కింద దొరసాని కూడా అట్లనే చేసిన. దీని తర్వాత ఇప్పుడు మొన్న కాటేరమ్మ సాంగ్ చేసిన, మొన్న ఆ పాట కూడా అట్నే చేసిన. ఇక మామూలుగా కొన్ని పాటలు వస్తే 2 రోజులు, 2 గంటలు, 3 గంటలలో రాసేస్తా. అసలు మీకు పాటలు రాయాలని, పాటలు పాడాలని ఎలా వచ్చిందన్న మీకు? డీజే, పోతరాజు ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ ఆ ఫీల్డ్కి ఎలా అనిపించింది థాట్స్? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు కొన్ని పాటలు వింటా అనుకో, ఆ పాటలకు ఒక పదం నాకు నచ్చకుంటే ఈడ ఇది వచ్చేది ఉండే అని కొంచెం నేను అనుకుంటా అనమాట. నా ఇమేజినేషన్ చేసుకుంటా నేను, ఇది ఇట్లా వస్తే ఇంకా హైలైట్ ఉంటుండే పాట, ఇది ఇట్లా వస్తే హైలైట్ ఉంటుండే, అది ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాం అన్నట్టు చేసిన అనమాట. అట్లా రీసెంట్లీ ఏ పాట పాడారు మీరు? రీసెంట్లీ కాటేరమ్మ పాట చేసిన నేను, ఈశ్వరన్నతోనే వాడించిన అనమాట ఈ ఇయర్ బోనాలు. అది అంటే ఎప్పుడు పెద్దపల్లి ఈశ్వరన్నతోనే వాడిపిస్తారా పాటలు? అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగిన అనమాట. అంటే ఆయన పాటలు వినుకుంటూనే పెరిగిన. ఆ వాయిస్లా పలికినంత శబ్దము నాకు ఎలా అనిపించదు అనమాట. చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా ఇంకా వేరే వాళ్ళు కూడా. అదే అంటే ఆయన పలుకుకి శబ్దం అలా ఉంటుంది అనమాట. ఆ శబ్దం నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఎక్కువ ఈశ్వరన్నతే అది చేశాను అనమాట పాటలు. రీసెంట్ ఒక పాట పాడారన్న మా కోసం, మా వ్యూస్ కోసం ఒక పాట పాడాలన్న. చేస్తా కదా. శృంఖాలమ్మ పాట చేసిన ఒకటి, ఆంధ్ర తెలంగాణ 2 దేవతల పేర్లు పెట్టి శృంఖాలమ్మ పాట. శృంఖాలమ్మ అది ఆంధ్ర వాళ్ళవి ఎలా పోయినదన్న అసలుకి మీకు? అంటే అక్కడ నుంచి ఫోన్లు చేసి నాకు కూడా చేసి, అన్న ఒక సాంగ్ రాయొచ్చు కదా, మీ పాట ఎన్నో మేము చెట్టు కింద దొరసాని ఒక పాట వేయండి, కాటేరమ్మ అని టెంపుల్ ఉంది ఇక్కడ అది చెప్తే సరే చేస్తానని చెప్పేసి 2 కలిపి చేసినాం అనమాట. తలుపులమ్మ, నూకాలమ్మ, సుంకాలమ్మ, కాటేరమ్మ
ఈ పేర్లు అక్కడ పెట్టేసిన. అమ్మవార్లు అక్కడ ఇక్కడనేమో సరళ మైసమ్మ, మైసిగండి మైసమ్మ, నల్లపోచమ్మ, వీరభద్రుడు, నరసింహస్వామి వీళ్ళ పేర్లు పెట్టి చేసిన అనమాట. ఒకటే పాటలో ఎన్ని అమ్మవార్లు వచ్చినాయన్నా? ఒకటే దాంట్లో 9 మంది దేవతల పేర్లు వచ్చినాయి. అంటే తెలంగాణ ఆంధ్ర అమ్మవార్ల రెండుగా మిక్స్. రెండు మిక్స్. ఆ పాట విన్నాక ఆంధ్ర వాళ్ళు ఏమన్నారన్నా? అక్కడ నుంచి ఫోన్ చేసి అన్న మంచిగా వచ్చిందన్నా అని ఒకసారి కాటేరమ్మ టెంపుల్కి రండి అన్న అని చెప్తే వస్తామని చెప్పిన. బెంగళూరులో ఉంది కదా, వస్తానా ఇప్పుడు సీజన్ ఉంది బోనాలు అయిపోగానే వస్తా అని చెప్పిన. ఒక్క పాట నమ్మలు చేసుకొస్తా. ఖచ్చితంగా వాడతా. తెల్ల గవ్వలు మెడల నిండా వేసుకున్నది, గల గల గజ్జలు గట్టి నడుస్తున్నది, మా వల్ల కాదు సుంకాలమ్మ నిన్ను చూస్తే మాకు, ఎత్తిన చేతులు దించకుండా వరాలి మాకు, సల్లని తల్లి సర్లామై సమ్మకు దండం, పుట్టామన్నుతో పూజలు తల్లి నీకే చేస్తాం, పంచాక్షరివమ్మ నీ చుట్టూ పాములు, పడిగెనెత్తి నీకిస్తవి సల్లని నిడను, మైసిగండి మైసమ్మకు సీరల వైనం, సినుకు సినుకుతో దడిసే సూడు బోనం, వాహనాల పూజలంటను కాలమ్మ తల్లికి, బాటల బండ్లు పైలంగుంచుపోలేరమ్మ తల్లి. చల్ ఇది సూపర్ అన్న. అసలు ఈ చెట్టు కింది దొరసాని సాంగ్ మీకు అసలు అమ్మవారి గురించి ఆ పాట రాయాలని ఎలా అనిపించింది అన్న? అసలు ఫలక్నామా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఫస్ట్ ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలే, నేను పుట్టినప్పటి నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఆ టెంపుల్కి వెళ్ళలేదు, స్టేషన్ రూట్ అని కూడా నాకు తెలియదు అది. అంటే అక్కడ నుంచి పోతుండే ఎప్పుడో ఒకసారి, కానీ అంత పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేయలేదు. అయితే నేను ఎప్పటిలాగానే మా గౌలిపురం నల్లపోచమ్మ టెంపుల్ పాట అసలు ఆ పాట చెట్టు కింద దొరసాని పాట ఇప్పుడు మా నల్లపోచమ్మ టెంపుల్ది. ఓకే. ఇప్పుడు నేను ఏ టెంపుల్కి అయితే పోతరా చేస్తున్నా ఆ టెంపుల్దే అనమాట. ఢిల్లంపల్లెం సాంగ్ కూడా ఆ టెంపుల్దే. సేమ్ అట్లనే ప్రిపేర్ చేసినాము. కాకపోతే ఏంటంటే చెట్టు కింది దొరసాని అని పర్టికులర్గా మీకు ఇట్లా అట్రాక్ట్ అయిపోయింది అనమాట. పబ్లిక్ చేసిరు అట్లా. అసలు ఇన్స్టాలో ఎవరన్నా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కానీ ఆ ఫోటో పెట్టి ఆ సాంగ్ హైలైట్ చేసేస్తున్నారు. అదే అట్లా ఇచ్చింది అనమాట. అసలు అదొక ఎట్లా అంటే అదొక అద్భుతం ఆ పాట. మేము అనుకున్నది ఒక తీరు పోయింది, ఆ పాట ఒక తీరు వచ్చేసింది. అట్లా అన్న పోతురాజు వేషం కొంతమంది అంటున్నారు మందు తాగి వేస్తారు, అది నిజమేనా అన్న? మందు తాగి వేస్తాం మేమైతే మందు తాగి వేస్తాం అన్న. అమ్మవారి దగ్గరికి ఎట్లా వెళ్తారు అసలు మందు తాగి అంటే? ఇప్పుడు పోతరాజు అంటే కామిని కంపోటి దయ్యాలను భూతాలను పేతాత్మలను బగాంచాడు అనమాట. గావులు పట్టేస్తాడు, అడ్డొచ్చమైన దయ్యాలను పట్టి గావు పట్టేస్తాడు అనమాట. పచ్చి నెత్తురు ఇట్లా తాగేస్తాడు అనమాట. అట్లుంటైనా గావు పట్టంగానే ఇతనికి చాలా ఇట్లా దూపలాగా అవుతుంది అనమాట. అయినప్పుడు ఇట్లా దోషుల్లో పట్టి సారా తాగుతాడు అనమాట. కళ్ళు సారా అనమాట అప్పట్లో. ఇప్పుడు సారాగా అట్లా తాగుతలేరు కాబట్టి మందు తాగుతారు అనమాట. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి మందు తాగి ఎట్లేస్తారు అని మీరు అంటారు కాబట్టి చెప్తున్నా. కాళికాదేవి పూజ చేస్తారు అనమాట. పోతరాజు కాళికాదేవికి పూజలు చేస్తారు. పోతరాజులు కాళికాదేవికి చేస్తారు, పోతరాజుల ఉస్తాదులు కాళికాదేవికి పూజ చేస్తారు. అసలైన పోతరాజు మందు తాగుతాడు. అది కూడా ఎట్లా అంటే ఉస్తాదు ఉంటాడు అనమాట. ఆయనకు ఉస్తాదు అంటే ఎవరన్నా? ఉస్తాదు అంటే చెడ్డ మంచి చెప్పేటైన ఉంటాడు ఒక ఆయన. మీకు నేను వాళ్ళు లేని నేను పోతరాజు అయ్యేడా. ఓకే. ఆయన మీ వెంట ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది నేర్చుకుంటారు కదా, విద్య నేర్చుకుంటారు అనమాట. నేర్చుకొని ఈ విద్య నాకు పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తారు అనమాట పోతరాజు మీద. ఇప్పటికీ అవి ఉన్నాయంటారా? ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇక కొంతమంది లేవు అవన్నీ మూర్ఖత్వం అనుకునేటోళ్ళకు దానికి నేను ఏం చెప్పలేను, కానీ మేము చేస్తాం కాబట్టి మాకు ఉన్నాయి. అంటే మీరు ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. అంటే మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ దాంట్లో ఏమైనా అయినాయి కూడా నా మీద వేసిరు కూడా 2-3 సార్లు 2 సార్లు కూడా వేసిరు. నేను మా ఉస్తాదు కూడా ఉన్నారు. ఇప్పుడైతే ఆయన కాలం చేసిండు. ఆయన 2 ఉస్తాదులు కాలం చేసారు. ఇప్పుడు ఇంకా ఉన్నారు వేరే వాళ్ళు కూడా. అయితే ఇప్పుడు అది ఎట్లుంటుందంటే పోతరాజు ఉస్తాదు కాళికమ్మకు పూజ చేస్తాడు. కాళికాదేవికి సాక పోస్తారు అనమాట శాంతి అయినకి. అదే మేము తాగుతాం అనమాట. అది తాగుతాం. అది చాలా కొంతమంది అంటారు నాకు సామాన్ బరగ అవుతుంది మేము అందుకే తాగుతున్నాము. అట్లా కాదు, అది అసలు అట్లా కాదు పద్ధతి. ఏదో నొప్పులకు తాగడం కాదు అది. అది అమ్మవారికి పెట్టింది మనం తీసుకొని తాగుతాం అనమాట. అంటే ఊరికి పొలిమేరలో పోయి చెప్తారనమాట. ఇప్పుడు పొలిమేరలో పోతలింగన్న ఎట్లుంటా అంటే 365 రోజులు బస్తీలను గస్తీ కాస్తాడు.
ఏ భూత పేతాలను బస్సులకు రాకుండా అమ్మవారి ముంగలు ఎప్పుడు నిత్యం ఉంటాడు. శాఖ ఇప్పుడు ఏదైనా గుడికి పోతాం మనం, అవును అమ్మవారి ముంగల పెట్టొచ్చు కదా మనం శాఖ. అవును ముందు పెడతాం మనం. అమ్మవారికి ఎదురుగా ఒక బొడ్రాయి ఉంటుంది, అవును ఆడ పెడతాం. అది పోతలింగాన్ని అందుకుంటాడు అనమాట. ఓకే అది పోతలింగన్న కూడా ఇప్పుడు మనం కళ్ళు పెడతాం, ఆడ సార పెడతాం, ఇప్పుడు మందు పెడతాం. అంటే మన స్థాయికి తగ్గట్టు మనం మనం పెడతాం. పెడతాం, నీళ్ళ అవును. శాఖ పెట్టినా శాఖని అనమాట. అట్లా మీకు అవి ఇన్సిడెంట్స్ అయినాయి అంటారు. ఎలా ఎలా అయినాయి అన్న మీకు ఉత్సాహం ఉన్నాక కూడా మీకు ఎలా అయినాయి అని చెప్పు. అంటే అప్పుడు ఎట్లా అంటే కొంతమంది ఉంటారు, అంటే ఇట్లా అలా కూడా కొన్ని ఉంటాయన్నమాట స్టేజ్లో. ఈ స్టేజ్లో కాకుండా ఇంకో స్టేజ్, ఈ స్టేజ్ కాకుండా ఇంకో స్టేజ్లో ప్రయత్నించామన్నట్టు కూడా చేశారనమాట. ఎటు పోయి పడిపోవాలి, నలుగురు మధ్యలో పోతరాజు కింద పడిపోవాలి. వాళ్ళకి చేసే మీకు మీకు చేసే వాళ్ళకి ఏం లాభం వస్తుంది అన్న అంటే అసలు? ఇప్పుడు ఆయన నేర్చుకునే విద్య పనిచేస్తుందా లేదా ఆయనకు క్లారిటీ వస్తుంది కదా. అంటే మీ దాని మీద ఎందుకు ప్రయత్నించాలి పోతరాజు మీద? పసుపు బండారు చూస్తే వాళ్ళకు కళ్ళు అదిగా ఇవ్వనమాట, మిర అయిపోతుంది అనమాట వాళ్ళకు. ఒళ్ళంతా పసుపు బండి. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తారు, అవును పెళ్లి కొడుకుని బయటికి వెళ్ళొద్దు అంటారు, చేతిలో కత్తి పెడతారు. ఎందుకు వెళ్ళొద్దు అంటారు అంటే ఏదైనా పట్టుకుంటుంది, ఏదైనా గాలి సోకుతుంది అని అంటారు అంట. అటువంటిది నిండా పసుపు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని బస్తీ బస్తీ గల్లీ గల్లీ అలా కొన్ని మంచి ఇల్లులు ఉంటాయి, చెడ్డ ఇల్లులు ఉంటాయి, మంచి చౌరస్తాలు ఉంటాయి, మంచి తొవ్వలు ఉంటాయి, చెడ్డ తొవ్వలు ఉంటాయి. అవును ఆ తొవ్వలన్నీ తిరుగుకుంటూ పొలిమేరలా తిరుగుకుంటూ పోతాడు. మళ్ళీ ఆయనకి ఎట్లుండాలి బందీస్, మళ్ళీ ఆయనకి ఏం కాదా, ఆయన కూడా మనిషే కదా. అవును అంటే ఆ ఇమాజినేషన్ ఎట్లుంటుంది అంటే ఒక వస్తాదు ఉంటే ఏమవుతుంది అంటే ఆయనకు తెలిసిన తీర్లా మనల్ని సజాన్సాడు అనమాట. ఆయనకు తెలిసిన తీర్లా ఈయనకి ఇట్లుంటే కథం ఏం కాదు, నేను ఉంటా చూసుకుంటా అన్నట్టు. మీరు పోతరాజు వేషం ఇప్పుడు చాలా మంది కలర్స్ లాగా పెయింటింగ్ వేస్తున్నారు, మీరు అలానే వేసుకుంటారా లేకపోతే పసుపు బండారి అని చెప్తున్నారు, పసుపు బండారితోనే వేసుకుంటారా? ఇప్పుడు నేను పసుపు బండారుతోనే వేస్తా, చెంకి పెట్టుకుంటా. చెంకి ఈ పెయింట్లు ఇంట్లో నేను వెయ్యా. చాలా మందిని చూసినాం కదన్న, అంటే అంటే అయితే చూస్తున్నది ఉన్నది. ఇప్పుడు దానికి కూడా నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే పోతరాజు కోసం తెలుసుకోవాలి వాళ్ళు, పోతరాజు కోసం తెలుసుకోవాలి. ఇప్పుడు పెయింట్ అంటే కొంతమంది అంటారు కొంచెము ఇప్పుడు ట్రెండింగ్ చేంజ్ అయింది కదా, కొంచెం లుక్ అలా కనిపిస్తాడు పోతరాజు, అది కనిపిస్తాడు ఇది కనిపిస్తాడు అంటారు. ఇప్పుడు అమ్మవార్లను ఏమైనా చూస్తే ముక్తం, మనం కనిపిస్తే ముక్తం, ఏడైనా సరే మనం ఎంత బాధలున్నా ముక్తం. అట్లాంటి అమ్మవార్లకే రక్షకుడు, అమ్మవార్లనే రక్షించేటోడు, మనం ఎందుకు అంత నిర్లక్ష్యం చేయాలి? కొంతమంది ఇట్లా సైడ్లకి ఇట్లా పండ్లు డిజైన్ వేసుకుంటారు. అంటే ఇప్పుడు మా వస్తాది ఏమన్నాడు అంటే మొన్న ఒకప్పుడు పోతరాజులు అమ్మవార్లను తీసుకొస్తుండే, ఇప్పుడు దయ్యాలే తీసుకొస్తున్నట్టున్నాయి అని అంటున్నాం. ఓకే అట్లా మొన్న మేము గోల్కొండ వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళాం బోనాల జాతరలో. వెళ్ళినప్పుడు కూడా పోతరాజులో ఎవరు పసుపు బండారి అనేది లేదు, వాళ్ళకి మెయిన్ మొత్తం పెయింట్స్ తోని అలా అలంకరిస్తున్నారు. మరి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏందని అసలు? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మా ఓల్డ్ సిటీ వరకు మాత్రం పోతరాజులు నీకు ఈ ఆషాఢ మాసంలోనే ఉంటారు, తర్వాత కనిపించారు ఎవరు. అంటే మా వస్తాదు ఉన్న ప్రతి ఒక్కైనా కనిపించాడు. ఎందుకంటే పోతరాజు అనే వాడి సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆషాఢ మాసంలోనే ఉంటుంది అనమాట, తర్వాత కనిపించాడు ఇక. ఎందుకంటే అప్పుడే ఆషాఢ మాసంలో గాలి, చెడు గాలి, చెడ్డ గాలి, గాయి గత్తరు అంతా లేచి భూత పీతాలు వదులుతాయి అనమాట ఆకలి కోసం. అప్పుడు పోతరాజు అమ్మవారిని కట్టుబిందం చేసి పోతరాజు వస్తాడనమాట. ఆ ఒక్క పోతరాజు సబ్జెక్టు ఆషాఢ మాసంలోనే ఉంటుంది. ఏదో మనకు కలికాలం కాబట్టి శ్రావణం దాకా బోనాలు చేస్తారు, కానీ ఆషాఢ మాసంలోనే ఉంటుంది అనమాట. అది మనం పెట్టుకున్నది, అది ఊళ్ళల్లో అయితే శ్రావణ మాసంలో కూడా చేస్తారు కదా. అంటే అది మనం పెట్టుకుంది. ఇప్పుడు ఈ వారం ఇట్లా చేద్దాం, ఇప్పుడు కొంతమంది ఏమంటారు అరే ఆ రోజు బ్యాండులన్నీ బుక్ ఉన్నాయి మనం నెక్స్ట్ వారం చేద్దాం అంటారు. అంటే అది మననే తీసుకున్న నిర్ణయాలు అవి, అంటే మనమే చేసుకుంటున్నాం. కానీ ఆషాఢ మాసంలోనే బోనాలు ఎక్కుతాయి అమ్మవారికి, తర్వాత ఎప్పుడు ఎక్కాయి. మేము కొన్న గోల్కొండ అమ్మవారి టెంపుల్లో పోతరాజుకి ఒకరిని అడిగాము, మందు తాగి వేస్తారా అంటే లేదు మేము నీ మంచి నీళ్ళు కూడా తాగుకుంటూ వేస్తామని చెప్తున్నారు. అది నిజం అంటారా మరి? ఇప్పుడు కొంతమంది వేస్తుండొచ్చు అట్లా కూడా, దానికి నేనేం చెప్పలేను. ఇప్పుడు మా ఉస్తాదులు చెప్పిన తీరు నేను పాటిస్తా, వాళ్ళ ఉస్తాదులు చెప్పిన తీరు వాళ్ళు పాటిస్తారేమో. ఎవరికైనా ఉత్సాహం అనేది ఉంటారు, ఉస్తాద్ అయినట్టు ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరింట్లోనైనా పోతరా చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఏదో కష్టం ఉంటే అమ్మవారికి మొక్కుకుంటారు, అమ్మ నేను నీకు తొట్టెలా కడతా, అమ్మ నీకు ఫలానం బండి తీస్తా అని మొక్కుకుంటారు. పోతరాజుకి ఉస్తాదు ఉండాలన్నమాట. ఉస్తాదు ఉంటే ఏమవుతుందంటే పగడు బందీగా ఉంటాడు పోతరాజు. అప్పుడు నీకేమున్నా గాలి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ఆడితే, గజ్జగట్టి ఆడితే. ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ అయిపోయారు, ఉస్తాదులు ఉండరు, ఎవరు ఉండరు. కొంతమంది కడ్డార్ల మీకనే చెడ్డీలు వేసేసుకుంటారు. పోతరాజేషం వేసాం మధ్యలో బాత్రూమ్ పోవద్దు, బాత్రూమ్ పోతురు, కాళ్ళు కడుకోరు, సిగరెట్లు తాగుతారు.
నేను చూసిన ఇవన్నీ కూడా ఉంటాయి అన్న చూసిన ఇప్పుడు ఖాళీ వేషం అయిపోయింది. పోతరాజు అంటే దేవుడు కాదు ఇప్పుడు వేషం. ఇప్పుడు నలుగురు చూస్తురా ఆడుతురా, మనం ఆడుతున్నామా, ముంగటోని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా అంతే. పోతరాజు ఇది ఎట్లుండాలి పద్ధతి అంటే, మనం ఆడితే ముంగల ఎవరు నిలబడొద్దు మనకు దగ్గర. మనం ఆడితే ముంగల ఎవరు నిలబడొద్దు, మనల్ని చూస్తే ఎవరు తట్టుకోవద్దు. ఇక అట్లుండాలి. పోతరాజు తనమే అది వీరత్వం అంటారు కదా, అది చూపించాలి. కానీ ఇదేదో కొత్తగా ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రాంల మీద డాన్స్ చేస్తారు చూడు, అట్లా డాన్స్ చేస్తారు. పక్కకు వాడు కీకలు పెడుతుంటాడు, ఆయన తాళ్ళు తీసి చేతిలో పట్టుకుంటాడు, తానం చేసాడు ఏడో. ఇప్పుడు ఈయన అంటే బాత్రూమ్ కూడా లైట్ తీసుకుంటాడు, నిష్ఠగా పోతరాజు ఉండు అనుకో, పక్క ఆయన అయితే పోతాడు కదా, ఆయనకి ఇవ్వద్దు కదా. పోతరాజు కనికట్టు మొత్తం హీరోగోళ్ళనే ఉంటుంది. హీరోగోళ్ళలో ఎవరికి ఇవ్వద్దు అంటున్నారు. ఇవ్వద్దు. ఎందుకు అలా? చాలా మంది ఇస్తారు కదా, పట్టుకోండి ఎక్కువసేపు అని అంటారు. ఇవ్వద్దు అని నేను అంటున్నా. మా ఉస్తాదులు నాకు చెప్పారు ఇవ్వద్దు. నేను నా ప్రతి ఒక్క వీడియో చూడండి, నా హీరోగోల ఉంటే నా చేతిలో, లేకపోతే నా మెడల మీద ఉంటుంది. నేను ఎవరికి ఇయ్య. అంటే వీరగోళంలో అంతగానో ప్రత్యేకత ఏముంటుంది అన్న? హీరోగోలలో కనికట్టు పవర్ ఉంటుంది, పోతరాజు పవర్ ఉంటుంది. ఇప్పుడు హనుమంతుని గద ఎట్లా అట్లా పవర్ ఉంటుంది అనమాట హీరోగోలలో. ఇప్పుడు దయ్యాలను గెదుముతాడు హీరోగోలతోని, అట్లా అనమాట. ఇప్పుడు పోతరాజు వేషం వేయడానికి మన కండిషన్స్ ఉంటాయన్న? పోతరాజు వేషం వేయడానికి కండిషన్స్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులను ఫస్ట్ మన తల్లిదండ్రులను వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గురువు దగ్గరకు పోవాలి, గురువు ఆశీర్వాదం తీసుకోవాలి, గురువు చెప్పే మాటలు వినాలి. ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లుంటుంది, దీన్ని బట్టి మీరు చేసుకోవాలని చెప్తాడు. దానికి ఒకటి ఉపవాసం ఉంటుంది, దానికి మంత్రాలు, దాని ఒకటి మంత్రాలు ఉంటుంది అనమాట. అది కూడా మనం ఉస్తాద్ మొత్తం మనకు వేసిస్తాడు. మనం వేసుకోవాలి. కాళ్ళకు చెప్పులు వేసుకోవద్దు, మన పొలిమేరలు వదిలి బయటే తిరగొద్దు, ఎక్కడ పడితే అక్కడ పోయి తిరగొద్దు అనమాట. అట్లుంటుంది. మీకు మంత్రాలు వస్తాయన్న? నాకు రావు మంత్రాలు, లేవు మంత్రాలు రావు. మీ ఉత్సాహకు? మా ఉస్తాద్కి వస్తున్నాయి. మా ఉస్తాద్కి ఇద్దరు కాలం చేసారు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వస్తారు వాళ్ళు, వచ్చి వాళ్ళే చూసుకుంటారు అనమాట. పోతరాజు వేషం వెయ్యక ముందుకు వేసినాక మీ దాంట్లో ఏమైనా మార్పులు వచ్చాయన్న? ఇప్పుడు నేను ఈ కెమెరా ముంగలు వచ్చిందంటే నేను పోతరాజేషంలో మంచిగా ఉన్నా కాబట్టి అంతే అంటారు. ఈడ దాకా నేను రీచ్ అయినా అంటే, లేకపోతే కూడా అమృత్ గాడు ఏంది అని కథ, అసలు నేనే పర్సన్ అయిపోతున్నా. నాకు అర్థమైతే లేదు అసలు ఇయర్ ఏమవుతుంది అనేది. ఇప్పుడు ఇయర్ అయితే ఇక నాకు చాలా ఎట్లనో అనిపించింది. ఇయర్ ఇది మొత్తం ఇంటర్వ్యూలు ఇచ్చడం, దీంతో కొంచెం మా ఇంట్లో కూడా కొంచెం ఎందుకు అది ఇది అని, దానివల్ల. అంటే మీరు ఫేమస్ అయినారు కాబట్టి మీ ఇంటర్వ్యూ తీసుకుంటారు అట్లా అనుకోవచ్చు కదా. అట్లనే ఉంది కానీ కొంచెం ఎట్లా అంటే ఇప్పుడున్న జమానాకి ఏంటంటే ఊకే వాళ్ళ కళ్ళ పనులలో ఎందుకు అన్నట్టు ఇంట్లో. మీకు ఫస్ట్ అమృత్ పోతరాజ్ అని ఫేమస్ వచ్చిన ప్లేస్ ఎక్కడన్నా? మీరు వేషం వేసినాక మీరు ఆడిన ప్లేస్ ఎక్కడ ఫేమస్? మా బస్సులోనే వచ్చింది. మీ బస్సులో వచ్చింది? మా బస్సునే. ఇక మన ఆయన వద్దన్నాడు. వద్దంటే నేను ఆడుతుంటే ఇక నేను మన ఆయనతో అన్నారంటారు, ఇక అమ్మాయి మారుతున్నావు ఖతర్నాక్ ఆడుతుండు, మస్తు సూట్ అయిపోయింది మీ కొడుకు అది ఇది అని చెప్తే, మన ఆయన కూడా అప్పటి నుంచి టచ్ చేయలేక నన్ను ఖుషి అయిపోయిందంట అట్లా. ఇప్పుడు ఫలక్నామా టెంపుల్ చెట్టు కింద దొరసని పాట రాసిన ఉన్నారు, అలా పెదపుల్లి ఈశ్వర్ అన్న సాంగ్ పాడారు. కానీ అందులో సింగర్ రైటర్ అని అన్ని మనకు నేమ్స్ వస్తాయి లాస్ట్కి. అలా మీ నేమ్ ఉందా? ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉండాలి. కానీ మరి అక్కడ వాళ్ళు మేమే పాడిపించిన మా ఓన్. అయితే ఇది ఒక క్లారిటీ ఏంటంటే, చెట్టు కింద దొరసని పాట నేను రాసిన, పాడింది ఈశ్వర్ అన్న. టెంపుల్కి నేను రాసిన పాట దసరాప్పుడు, బలి బలి బలిరా బలి బలి బలిరా కట్టాకింది కాళికమ్మకు మేకలు బలిరా, ఈ పాట నేను పైసలు తీసుకొని చేసిన వాళ్ళ దగ్గర. ఆ టెంపుల్ పాట ఇది. మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్ ఇంకో పాట చేసి ఇచ్చిన వాళ్ళకు, ఏది వవ్వారే వారేవా నిలబడి చూస్తుందిరా, ఈ పాట కూడా నేనే చేసి ఇచ్చిన. రాసి ఇచ్చినారా అన్న? చేసి ఇచ్చిన? మొత్తం చేసి ఇచ్చిన, నాకే ఇస్తాడు పవన్. ఈ 2 పాటలు నేనే చేసి ఇచ్చిన అనమాట. పైసలు తీసుకునే చేసిన ఈ పాట 2 పాటలు. కానీ చెట్టు కింద దొరసని పాట అయితే మనదే అది. అట్లా. అంటే ఎంత తీసుకుంటారన్న పాట మొత్తం చేసేయడానికి? ఇప్పుడు నేను మొత్తం లైవ్ ఇన్స్ట్రుమెంట్లు యూజ్ చేస్తాను, మొత్తం 45,000 దాకా తీసుకుంటాను అనమాట. మొత్తం 45,000. ఈ డబ్బింగ్ పాటలు చేస్తే ఒకటే పాట రావాలి, ఒరిజినల్ ఉండాలి. ఇయర్ చాలా పాటలు రాసిన, జియ కూడా నల్లపోచమ్మ టెంపుల్, సబ్జీ మండి గంగపుత్ర సంఘం పాట, చాలా పాటలు చేసిన. మీతోని క్లెమెంట్ అన్న కానీ గంగపుత్ర నరసింగ్ అన్న కానీ కాంటాక్ట్లో ఉంటారా అన్న? ఇప్పుడైతే లేరు నాతో ఎవ్వరు. ఇప్పుడు నేను సింగిల్గానే చేస్తున్నాను, ఈశ్వరన్నతోనే వాడిస్తున్నా. ఇంకా ముందు అది చెప్పలేము అంతే.
ఈ పోతురాజు వేషం వేయడానికి ఫలానా కులం వాళ్ళే వేయాలి అన్నట్టు ఏమైనా ఉందా అన్న? ఇప్పుడైతే అట్లా ఏం లేదు, ఇక ఎవరు పడితే వాళ్ళు వేస్తారు మజా కోసం. అరే కొంతమంది మందుకు ఆశపడేస్తారు, కొంతమంది పైసలు వస్తాయి కానీ ఆశపడేస్తారు, అట్లా అనమాట. ఒక్కసారి చెట్టు కింద దొరసాని పాట అన్న మా వ్యూవర్స్ కోసం. వార్త ఖచ్చితంగా. సిగాలెతే సింధులో అరే శివ శివ అర్పులో ఆది పరాశక్తులో కదిలొస్తున్నారు భక్తులు, గుడి నిండా వేద మంత్రాలు చూడు, వేగన్లా పోచమ్మ నవ్వు చూడు, సిగమెత్తే సిగాలు అమ్మవారికి బోనాలు, తీర్చేస్తది గండాలు తొలగిస్తది పాపాలు, ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి. చెట్టు కింది దొరసానికి ఊడల జడలు, వెలిగే దీపాలు తెస్తరు వైనాలు, తమ్ముడితో కదము దొక్కు కాళికాంబ, నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ, శ్మశాన కాళిక కపాల మాలిక, అఘోర కాళిక పూజలే జూడిక. ఇంతవరకు అయితే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోలేదు. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మా ఇంట్లో నేను, అమ్మ, అన్న, వదిన, మా వైఫ్ ఉంటాం. అన్న మీ వైఫ్ పోతురాజు వేయడానికి సపోర్ట్ ఇస్తారన్న? అంటే పోతురాజు వేయడానికి అంటే ఆమె ఇక అప్పటి నుంచి చేస్తున్నాను నేను, మ్యారేజ్ కానప్పటి నుంచి. మాది లవ్ మ్యారేజ్ అనమాట. ఓకే. ఇక అప్పటికి ఆమె ఇక ఇట్లాంటివే ఈ కోతేశాలు చూసే అది అయిపోయింది. అంటే తెలిసే ఓకే అన్న ఒప్పుకున్నదా మేము మిమ్మల్ని చూసి? అయితే తెలిసినాకనే వేసుకున్నాం. తెలిసినాకనే. అయితే చాలా అప్పుడు చాలా పురుగుండే నేను, చాలా ఏదైనా చూస్తే కూడా చేసేస్తుండే అనమాట. ఏదైనా చూసింది అనుకో, నేను చెయ్యాలనుకుంటే చేసేస్తుండే, అది ఏమన్నా కానీ అట్లా. మీరు మొక్కే అమ్మవారు కానీ, మీ గల్లీ అమ్మవారు నల్లపోచమ్మ అమ్మవారు కానీ, మీ ఫస్ట్ నుంచి మీ మీద ఏమైనా మహిమ చూపించారన్న మీకు? ఖచ్చితంగా ఇప్పటికీ అంటారు నన్ను అమ్మవారు ఉందని. మొన్న ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఏమంటారు అంటే కొన్ని ప్రాబ్లంలకైనా కూడా బయటపడిపోయినా నేను. అందరు అంటారు ఇప్పటికీ, అమృతగానికి ఏం కాదు అంత అమ్మవారు ఉంది వెనకాల అంటారు. అంతే. ఇప్పుడు నేను ఒక చిన్న మామూలు స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంతవరకు రావడం అంటే నాటే జోక్. నేను చెప్తున్నా, నాకు ఇప్పుడే అర్థమవుతుంది, కానీ నేను ఇట్లా తిరుగుతుంటేనే నాకు అర్థమవుతుంది. ఎవరైనా ఫోన్ చేసి అన్న మీ ఇంటర్వ్యూ కావాలి, అన్న మీరు కలవాలి, అన్న మిమ్మల్ని కలవాలి అని అంటే అప్పుడే నాకు అర్థమవుతుంది. అరే అనిపించింది, మీరు ఒక స్టేజ్లోకి వచ్చిన అనిపిస్తుంది ఇక అట్లా. మా నాయన ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే అన్న ఒక బాధ కూడా అనిపిస్తుంది నాకు ఇంట్లో అట్లా. ఇప్పుడు మీరు పోతురాజు వేషం ఫస్ట్ ఏ ఇయర్లో వేసినారన్న? 12 వేసిన, 2012 వేసినారు. అప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎందుకు వేసినారా ఏమన్నా పక్క నుంచి కమెంట్స్ వస్తూనే ఉంటాయి కదా, ఏమన్నా వచ్చినాయి అన్న అలాంటి మీకు? ఇంకా అట్లా ఎవరు చెప్పలేదు. ఇక అప్పుడు మజా ఎట్లుంటుంది, దోసాని అంటే ఎట్లుంటుంది అంటే ఎయ్యి అన్నట్టే ఉంటుంది. ఎవరన్నా మంచి చెప్తారా దోసాన్లో? ఏం రాలే మీకు అలాంటివి? అట్లాంటివి ఏం రాలే. ఎందుకు వేసినవరా మళ్ళీ ఒక్కరన్నా మీకు ఏం చెప్పలేరన్న? చదువుకొని ముందుకెళ్ళొచ్చు కదా ఈ పోతురాజు వేషంలో, కానీ ఇలా ఎందుకు వెళ్తున్నాను ఎవ్వరు అని చెప్పలేరన్న? నాకు ఎవరు చెప్పలేదు, ఎందుకంటే మేము తిరిగే ఏరియా మా కల్చర్ అట్లా ఉంటుంది అనమాట. అక్కడ ఏరియా నువ్వు మంచిగా కావాలి, నువ్వు మంచిగా ఉండాలి అనేటోళ్ళు తక్కువ. చెడ్డగా అయితేనే మంచిది రాయడం అన్నట్టు చాలా మంది ఉంటారు అనమాట. అట్లాంటి ఏరియాలో ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాం మేము. అట్లనే పెరుగుతున్నాం. కాకపోతే ఇప్పుడు మన బుద్ధి మనకుంది కాబట్టి జర మంచోళ్ళని దగ్గరికి చెడ్డోళ్ళని దూరం పెట్టి ఉంటున్నాం. ఇప్పుడున్న కాలానికి మీరు ఈ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా పోతురాజు వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారన్న? పోతురాజులకు అందరికీ ఒకటే మాట నేను చెప్పడం ఏంటంటే, అమ్మవారి తమ్ముళ్ళు మీరు ఎట్లా వేసినా అమ్మవారి తమ్ముళ్ళే. కాకపోతే వేసే వేషం ఏంటంటే కాలి గజ్జలు, పిక్క గజ్జలు, ఈ సామానంతా ఒళ్ళంతా వేసుకొని ఆ తాళ్ళు పట్టుకొని ఆడడం నాటే జోకు. మీరు చాలా కష్టపడుతురు, ఎవరికైనా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ మీరు ఎందుకు వృధా చేసుకుంటారు? పసుపు బండారుతోనే పోతురాజు వేషం వేయండి. పోతురాజు అంటే పోతురాజుకి ఇచ్చిన దేవత ఇచ్చింది ఒకటే, 5 వస్తువులు ఏంటంటే కుంకుమ, పసుపు, భస్మం, కాటిక, నిమ్మకాయ. దీంట్లోనే మీరు పోతురాజు వేయాలి. చెంకి పెట్టుకోండి, దాంట్లో ఏం లేదు. కానీ కలర్లు కూడా వేసుకోవచ్చు, ఎల్లో రెడ్ కలర్లు యూజ్ చేయండి. కానీ ఈ బ్లూ కలర్లు, బ్లాక్ కలర్లు, రెడ్ కలర్లు రాక్షసునిలాగా కొమ్ములు పెట్టుకోవడము, పండ్లు పెట్టుకోవడము అవన్నీ కాదు. మీకు అర్థం కాకుంటే మీ ఉస్తాదులకు చెప్పుర్రి. ఉస్తాదులు లేని పోతురాజు వేషం మాత్రం అస్సలు వేయకండి. వేస్తే అది మీకు మంచిది కాదు, మీ ఇంటోళ్ళకి మంచిది కాదు. ఒక సంవత్సరంలోనే ఇల్లు మొత్తము అనుకొని కొట్లాటలు అవుతుంటాయి, ఇంట్లో లొల్లిలు అవుతుంటాయి, చాలా విపరీతంగా ఉంటుంది.
దానికి పద్ధతులు కూడా ఉంటాయి. కొన్ని జాగాలలో పోయి మనం తినొద్దు, కొన్ని జాగాలలో పోయి మనం తాగొద్దు, కొన్ని జాగాలలో మనం తిరగొద్దు అని ఉంటుంది. అవి పర్టికులర్గా దృష్టిలో పెట్టుకొని గుర్తు పెట్టుకొని సోమవారం, మంగళవారం, బుధవారం మనం ఎట్లా అనుకుంటామో ఇవి కూడా మనం అట్లా పాటించాలి ఖచ్చితంగా. మనం ఈడికి పోవద్దు, ఈడికి పోవాలని ఇవి పాటిస్తే ఖచ్చితంగా 100% దేవుని తమ్మునివే ఇక నువ్వు. దేవత 7 మంది దేవతలకు తమ్మునివే ఇక నువ్వు. లేదంటే ఇక అది నీకే వదిలేస్తున్నా, లేదు నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే చేస్తా అంటే మాత్రం ఇయ్యాల కాకుండా రేపు మాత్రం ఖచ్చితంగా నీకు దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడితే మాత్రం నువ్వు తట్టుకోలేవు. అంతే. ఇదండి మన అమృత్ పోతరాజు అన్న చెప్పినారు. పోతరాజు అంటే పోతరాజు గొప్పతనం అనేది అన్న మాటలలో మనం విన్నాము. ఇది కొంతమంది పోతరాజులు చెప్తున్నారు కదా అన్న, అలా చేయకుండా అన్న చెప్పినట్టు పసుపు బండారుతోనే మనం ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.